తాడు శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్తాను. ఒకసారి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. తాడు శ్రీనివాస్ గారు, ఓవరాల్గా మనం చూస్తున్నాము అప్పులకు సంబంధించిన లెక్కలు చెప్తున్నారు. లెక్కల్లో ఇవాళ మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే చెప్పిన లెక్కలు అయితే ఖచ్చితంగా ఇవి భయంకరంగా ఉన్నాయా అని భయపడేలాగా చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మీరు ఎలా చూస్తారు? నిజంగానే అంటే గంటకి రోజుకి ఎన్ని కోట్ల అప్పులు జరుగుతున్నాయి, ప్రతి నిమిషానికి అప్పుల కుప్ప ఎలా పెరిగిపోతుంది అన్న విషయం పైన డిస్కస్ చేసే పరిస్థితికి రాష్ట్రము దివాలా తీసిందని ఒక అనుమానం. ఎలా చూస్తారు? మీ విశ్లేషణ ఏంటి? చెక్కకు చెదలెట్లను ఆద్మీకి అప్పులు చెదల్లాంటిదే. డెఫినెట్ గా అప్పు చేసి పప్పుకోడు, లేకపోతే ఇంతకుముందు అప్పులు చేసి ఏది తలమ్మి చెప్పులు కొన్నట్టు. సో ఈ రకంగా సామెతలు ఉన్నాయి తెలంగాణలో. నేనేమంటున్నా అంటే ఇంతకుముందు మా బీఆర్ఎస్ పార్టీ సోదరులు మాట్లాడుతూ అప్పులు చేయడంలో తప్పే లేదు అన్న రాజకీయ విశ్లేషకులు వెరీ రాంగ్. ఆయన రాజకీయ విశ్లేషకులు విజయ్ గారు, నర విజయ్ గారు లేదు, మాకు తెలుసులేండి వారు ఎవరు అనేది. నేనేమంటున్నా అంటే కంప్లీట్ బయాస్డ్ మాట్లాడినప్పుడు రాజకీయ విశ్లేషకులు కాదు కదా. ఈ రాష్ట్రం సిటిజన్ గా నేను మాట్లాడుతూ ఉన్నాను. అప్పులు అనేది చాలా ఇబ్బందికరమైన అంశం. ఏదైనా ఇంతకుముందు వారు మాట్లాడుతూ అన్నారు 70,000 కోట్ల అప్పుతో మనకు రాష్ట్రాన్ని ఇచ్చారు. ఎవరన్నారండి? 16,000 కోట్లతో మిగులు బడ్జెట్ తో కదా రాష్ట్రం ఇచ్చింది. సో రెండోది మనకు హైదరాబాద్ నగరంతో పాటు ఇచ్చినారు కదా. హైదరాబాద్ నగరంలో జిఎస్టి ఇప్పుడు నెంబర్ వన్ మేమేదో కష్టపడి ఈ రాష్ట్రం నిధులు ఇస్తున్నాం. విదేశీ పెట్టుబడులను ఆకర్షించే రాష్ట్రం. ఆ తర్వాత ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నటువంటి మల్టీనేషనల్ కంపెనీలు సర్వీస్ ట్యాక్స్ మనము మొదటి నుంచి గణనీయంగా ఉన్నాం. బెంగళూరుతో పోటీ పడతా ఉన్నాం, అదే రకంగా బాంబేతో పోటీ పడతా ఉన్నాం. ఈ రకంగా తెలంగాణ మొదటి నుంచి కూడా హైదరాబాద్ నగరం ఇన్కమ్ అనేది చాలా గణనీయంగా ఉంది. మరి అటువంటి గణనీయమైన ఇన్కమ్ ఉన్నటువంటి నగరంతో పాటు ఏర్పడినటువంటి రాష్ట్రంలో మరి మీరు చేసి అప్పులు ఎందుకు పెరిగినాయి? సరే అప్పులు పెరిగినాయి. వారు అంటా ఉన్నారు ఎఫ్ఆర్బిఎం గురించి. అసెంబ్లీలో జానారెడ్డి గారి మధ్యన కేసీఆర్ గారి మధ్యన సంవాదం ఏ రకంగా జరిగిందో మనం చూసినాం. తర్వాత కేంద్రం సరే పోనీలే కొత్త రాష్ట్రం కదా అడుగుతున్నారు కదా అని కొంత ఎగ్జంప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఏ రాష్ట్రానికి మీరు అన్ని అబద్ధాలు చెప్తున్నారంటే ఏ రాష్ట్రానికి ఎగ్జంప్షన్ ఇవ్వలేదు. కరోనా సమయంలో మాత్రమే అన్ని రాష్ట్రాలకు 5% ఇచ్చారు. నేనేం అనలేదు. విజయన్న మీరు సీనియర్ జర్నలిస్ట్, మరి అది చెప్పండి. మీరు అనవసరంగా ఏదో పార్టీకి ముద్ర వేసేటట్టు మాట్లాడండి. 2014లో నాకు విజయన్న చాలా అమోఘమైన జర్నలిస్ట్. 2014 తర్వాత కూడా 5 ఏళ్ళు చాలా గొప్పగా నేను వారిని చూశాను. ఈ 5 ఏళ్ళు లాస్ట్ ఇప్పుడు 1-2 ఇయర్స్ మాత్రం మొత్తం బీఆర్ఎస్ పార్టీ ముసుగేసుకొని, అందుకేనేమో బీఆర్కే కూడా పిలవలేదు బీఆర్ఎస్ పార్టీ నుండి. నేనేమంటున్నానంటే ఈ రోజు పార్టీ వాళ్ళు ఉన్నారండి, మీరు రాజకీయాలు మీరు విషయం మాట్లాడండి, అప్పుల గురించి మాట్లాడండి, అప్పుల విషయం మాట్లాడండి. నేను కూడా చెప్తాను, నాకు అవకాశం ఇస్తాను. సో అటువంటి హైదరాబాద్ నగరంతో కలిగినటువంటి రాష్ట్రంలో మీరు తీసుకున్న ప్రాజెక్ట్స్ ఏంటంటే మొత్తం ఏది పవర్లోకి రాగానే కేటీఆర్ గారు ఒక మంత్రిత్వ శాఖకి వారు పంచాయతీ రాజు, ఆ శాఖకి నిధులు ఆ బడ్జెట్లో ఎంత కేటాయింపబడి అన్నా నేను ఇవి సాక్ష్యాలతో సహా ప్రూవ్ చేస్తా. ఆ శాఖకి ఎన్ని ఉన్నాయి? మిగతా మంత్రులు మామూలుగా ఏది రాజకీయంగా ఎదిగి వచ్చినటువంటి మిగతా మంత్రుల యొక్క బడ్జెట్ ఏ రకంగా పెట్టినారు? హరీష్ రావు గారు దేనికి? మిషన్ కాకతీయకి మినిస్టర్ గారు మిషన్ కాకతీయని డ్రీమ్ ప్రాజెక్ట్గా తీసుకున్నారు. ఆ తర్వాత హరీష్ రావు గారు మిషన్ కాకతీయ తర్వాత ఏంటి మిషన్ భగీరథలో ఏ రకంగా వీరి కుటుంబ సభ్యులు మంత్రి కాగానే దానికి ఏ రకంగా కేటాయించినారు. ఆ తర్వాత కాళేశ్వరం ఇరిగేషన్ మినిస్టర్ స్వయంగా మళ్ళీ ముఖ్యమంత్రి గారే లాస్ట్ ఎండింగ్ లో తను క్రెడిట్ తీసుకోవడానికి ఏది అల్లుడికి కూడా క్రెడిట్ రావద్దనే ఉద్దేశంతో లాస్ట్ మినిట్ వారు ఇరిగేషన్ మంత్రి, దానికి మాత్రం 150,000 కోట్లు. అంటే మొత్తం మీద వీరి కుటుంబ సభ్యులు అల్లుడు కొడుకు వారు ఉన్నటువంటి శాఖలకు మాత్రం ఈ రాష్ట్ర బడ్జెట్ ని మొత్తం పిల్లప్ కాల్వల్ని ఏది కాంట్రాక్టర్లకు 30 లక్షలు కానీ లేకపోతే ఒక శ్మశాన్ ఘాట్ కట్టింది కానీ చెట్లు నాటి అన్ని ఎండబెట్టేసి పిల్ల కాలం మా బీసీ సంక్షేమం, ఎస్సీ సంక్షేమం, ఎస్సీ సప్లాను ఇవ్వకుండా, ఎస్టీ సప్లాన్ ఇవ్వకుండా నిధులు అన్నిటినీ ఒక్క పైప్లో వేసి కాళేశ్వరంకు పంపించడం. ఈరోజు దాంట్లో అవినీతిని ఏ రకంగా ఉందో దేశం అంతా చూస్తూ ఉంది. ఇవాళ దేశం ఏ రకంగా
అనేక Right. సంస్థలు కూడా మీరు మాట్లాడినట్టే ఏ రకంగా మాట్లాడుతున్నాయో కూడా మనం చూసినాం. కాగ్ రిపోర్ట్ ఏ రకంగా ఉంది చూసినాం, లేదా ఇప్పుడు ఇచ్చినటువంటి దర్యాప్తు బృందం కేంద్రం ఏ రకమైన రిపోర్ట్ ఇచ్చిందో మనం చూసినాం. సో నేనేమంటున్నానంటే ఈ మొత్తం తెలంగాణ రాష్ట్రం వచ్చి ఈ నలుగురు డబ్బులకి ఓనర్లు అయినట్టుగా ఆ డబ్బుల్ని వారికి ఇష్టమైన ప్రాజెక్టులో ఖర్చు పెట్టి సింగిల్ కాంట్రాక్టర్స్ రూపంలో ఆ బడ్జెట్ వచ్చేటట్టు 30-40% తీసుకున్నాక దేశంకి ఉపయోగపడాల్సిన ప్రాజెక్టులు, బహుళార్థ సాధక ప్రాజెక్టుల నిర్మాణం జరిగిన ఈ భారతదేశంలో అవన్నీ కుప్పగూలిపోతే ఈ రోజు పనికి రాకుండా పోతే 150 కోట్లు తెలంగాణ సిటిజన్ గా ట్యాక్సులు కట్టిన సబ్బులు ఉప్పులు కానీ ట్యాక్స్ పౌరునిగా ఇంకా ముందుకెళ్ళి చెప్పాలంటే ఈ రోజు అసలు మాట్లాడడానికి నైతిక హక్కే లేదు బీఆర్ఎస్ పార్టీకి. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు లేనటువంటిది, పార్టీ ప్రెసిడెంట్ వస్తే కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ వస్తే ఆయన కొడుకే, లేదా కాంగ్రెస్ పార్టీ మాట్లాడాలంటే హరీష్ రావు గారే, సో మండల్లో మాట్లాడాలంటే కవిత గారే. ఇది ఒక కుటుంబానికి వారి సొంత ఆర్థిక ప్రయోజనాలకు రాష్ట్రం మారిపోయింది అనేది నా యొక్క ఆరోపణ. రెండోది కాంగ్రెస్ పార్టీ ఇలా రాకెట్ వాళ్ళు ఎంత స్పీడ్ గా అయితే 10 ఏళ్లలో 7 లక్షల కోట్లకు పోయిందో, 7 లక్షల కోట్లల్లో నిజంగా కూడా అన్యాయం. విజయాన్ని ఇది ఒకసారి మీరు విశ్లేషించుకొని, నేరుగా రాష్ట్ర ప్రభుత్వం చేసింది 4 లక్షల కోట్ల అప్పు అయితే కార్పొరేషన్ల ద్వారా 3 లక్షల పైచిలకు కోట్లని అప్పుగా తెస్తే పార్లమెంట్ లో మోడీ గారు స్వయంగా మాట్లాడినప్పుడు కూడా మా మీద ఇంత గుర్రుగా లేసినారు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ. మేము అన్నాం కార్పొరేషన్ల పేరుతో తెస్తా ఉన్నారు, వీటిని ఆడిటింగ్ ఉండదు, వీటి లెక్కపత్రం ఉండదు, సో వీళ్ళు బోర్డు మీటింగ్ పెట్టుకొని ఖర్చులు చేసుకునే అవకాశం ఉండేటటువంటిది. అంత పెద్ద 1,00,000 కోట్లు ఖర్చు పెట్టేది కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా లోన్లు తెచ్చుకున్నారు. ఇదంతా కూడా మనం చూస్తూ రేపు మన పిల్లలకు, రేపు మన కొడుకులకు, మన్మలకు ఏం రాష్ట్రము ఏ రకంగా చేసినారు మనం ఆత్మవంచన చేసుకొని మాట్లాడొద్దు ఇక్కడ. ఈ రోజు అయితే కాంగ్రెస్ పార్టీ ఏంది, ఆ అప్పుల కుప్పల్ని తీర్చడానికి నేను అప్పులు చేస్తున్నా అన్నాడు. అది ఎంత శోచనీయమండి. నిజంగా మేము తప్పు చేశామండి, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినాం ఈ రకంగా అప్పుల రాష్ట్రంగా ఉంది అని మాకు తెలియదు, మేము ముక్కు నేలకు రాస్తున్నాం, ప్రజలకు ఇయ్యలేకపోతున్నాం అని చెప్పి ఈ రోజు మీరు ఎగగొడితే ప్రజలకు ఈ అప్పులు కట్టడానికి సంపాదించి మేము అప్పులే కడుతున్నామని ఒక వైట్ శ్వేతపత్రం ఇస్తే అదొక లెక్క. కానీ ఒకవైపు కాంగ్రెస్ పార్టీ మేము అది చేస్తా ఉన్నాం, ఏదో పల్లి బఠానీ లాగా మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చినాం, ఇంకోటి ఇచ్చినామని ఈ సంక్షేమం అంతా ఎగదొబ్బేసి ఈ రోజు వారు ఇచ్చిన 6 గ్యారంటీలు వారంటీ కార్డు ఇచ్చినావు. ఆ రోజు బట్టి గారు అసెంబ్లీలో ఉన్నారు కదా, మీ సీనియర్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు కదా, అప్పట్లో జానారెడ్డి గారు ఉన్నారు కదా, వీళ్ళకు బడ్జెట్ ఏ రకంగా ఉంది, రాష్ట్రంలో దివాలా తీసిందా మంచిగా ఉందా మీకు తెలియకనే ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న కాంగ్రెస్ పార్టీ అందుకనే తెలంగాణ ప్రజల్ని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు ఈ రెండు అప్పులు చేయడంలో రాకెట్ లాంచర్ లాగా మీదికి పోతా ఉన్నాయి. అందుకే మేము దీన్ని కంట్రోల్ చేయాలంటే ఈ ఆర్థిక మాంద్యం ఈ రోజు అసెంబ్లీలో అన్నారు, బుద్ధి మాంద్యం అని. ఎక్కడ దాకా పోతా ఉన్నారంటే అసలు ముఖ్యమంత్రిని అనకూడదు, ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం లేదు. రాబోయే కాలంలో బీజేపీ మీ వెనకాలనే వస్తా ఉంది, 8 ఎంపీల రూపంలో, ఎమ్మెల్సీల రూపంలో, రేపు మళ్ళా గ్రేటర్ హైదరాబాద్ రూపంలో, ఆ తర్వాత అసెంబ్లీలో మీ భరతం ఈ 2 పార్టీలు చేసిన అప్పుల లెక్కలు తీస్తాం.